हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. ఇప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ సహాయంతో గొంతుని సాధారణంగా కాకుండా జలుబు చేసి గొంతు బొంగురు పోయి ఉన్నప్పుడు మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది, ఆ మోడ్లో పెట్టామన్నమాట. బొంగురు బాగా చెప్తుంది. అంటే నా గొంతు బొంగురు పోయి ఇలాగుందని కాదు, ఇట్లా దాన్ని ఒక గొప్ప విషయంగా చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం, పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్, పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రం, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము, Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of Dvijan. ప్రథమ భాగము ద్విజన్ గ్రంథంలోనే 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 303వ పాఠము 26/11/2025 బుధవారం సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలములోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథం నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో, అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞాన యోగి. అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము.
గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ ఎందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి ఎందు మేల్కొల్చుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారము. ఆనే బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైట్, vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. ఈ స్థితి అంతకుముందు లేదా అంటే ఈ స్థితి లేదు కాబట్టి ఈ స్థితికి మనం వెళ్ళదముగా కానీ ఈ స్థితి పొందేదముగా కానీ ఇలాగా మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ ప్రార్థనకి ముందు ఈ స్థితిలోనే ఉన్నాం, ప్రార్థించేటప్పుడు ఈ స్థితిలోనే ఉన్నాము, ప్రార్థన అయిన తర్వాత కూడా ఈ స్థితిలోకే వచ్చేసాం, ఈ స్థితిలోనే ఉన్నాం. ఎల్లప్పుడూ ఉండే స్థితి అది. మధ్యలో స్థితి భేదం చేత దాన్ని మర్చిపోవటం జరిగింది, దాన్ని మరలా గుర్తు చేసుకుంటున్నాం. బ్రహ్మ విద్య, ఆత్మ విద్య అంటే గుర్తు చేసుకోవడం అని బాగా అది కూడా గుర్తు పెట్టుకోవాలి. ఏదైనా కానీ గుర్తు చేసుకోవడం, నేర్చుకోవడం లేదు ఇక్కడ. నేర్చుకోవడానికి తెలియకపోతే కదా నేర్చుకోవడం. మన దగ్గర లేకపోతే ఆ విద్య నేర్చుకోవడం, గుర్తు చేసుకోవడం. సరే, మనం స్టాంజా 2లోకి వచ్చాము. 1 నుంచి స్టాంజా 2లోని ఒకటో శ్లోకం పూర్తి చేసుకుని 2వ శ్లోకంలోకి వచ్చాం. దాంట్లో మొదటి భాగంలో చివరిలో ఉన్నాం. ఇక్కడ ఒక ఉదాహరణ మనకి అందించారు, అద్భుతమైన ఉదాహరణ. ఆ ఉదాహరణ ద్వారా ఈ ప్రళయ స్థితి ఎలా ఉంటుంది, ఎందుకంటే సృష్టి స్థితి ఏమో అనేకత్వంతో చాలా రకాలుగా కనిపిస్తుంది. మరి ఇవన్నీ ప్రళయ స్థితిలో కూడా అలాగే ఉంటాయి. ఎలా ఉంటుంది అన్నదానికి ఉదాహరణ. అదిగాక ఈ అనేకత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అనేకత్వము వాస్తవంగా ఉండాలి. దానికి ఉదాహరణగానే మనకి జలము, వాయువులు, జలము, ఈ రెండింటిని మనం ముందుంచారు మనం అర్థం గ్రహించడానికి, గుర్తు చేసుకోవడానికి అన్నట్టుగా. జలం లేదు అక్కడ, 2 వాయువులు మాత్రం ఉన్నాయి. కానీ అది జలముగా భాషిస్తుంది. మనకి ఉన్నదేమో కనపట్టలేదు, లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. అది ఈ సృష్టి యొక్క విషయం. దాన్నే అండ్ ఇట్ మే faintly symbolize the condition of the universe when it goes to sleep or ceases to be during the nights of Brahma. నైట్స్ ఆఫ్ బ్రహ్మలో, బ్రహ్మరాత్రులందు జరిగే విశేషం ఏంటంటే ఈ విశ్వం మొత్తం
అటువంటి స్థితిలోకి వెళ్తుంది. మోర్ రియల్ బీయింగ్ లోకి వెళ్తుంది. Than their existence as gases, and it may faintly symbolize. ఇట్లా దీనికి మనం ఇంకొక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. మనం అక్కడ చోటు మనం ఒక 300 గజాలు 400 గజాలు చోటు కొనుక్కున్నాం మనం. అది ఒక చోటుగా ఉంది మనం కొన్నప్పుడు. సరే, దాంట్లో కొంతకాలం తర్వాత మనం నివసించడానికి ఒక భవనం కట్టుకుందాం అనుకున్నాం, ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం. ఇల్లు నిర్మాణం చేశాం. ఇల్లు నిర్మాణం పూర్తయిన తర్వాత 2 రకాలు వచ్చినాయి. ఇంటి లోపల, ఇంటి వెలుపల అన్న విషయం వచ్చింది. అంతకుముందు లోపల వెలుపల అనేది లేదు. లోపల వెలుపల అన్న 2 విషయాలు మనకి బయటకు వచ్చినాయి. అంటే 2 చోట్లు అక్కడ ఉన్నాయా అంటే మరి లోపల చోటు, బయట చోటు. చోటు 2 భాగాలుగా చీలిపోయిందా? 2గా మనం ముక్కలు చేసాము. 2 ముక్కలు అయిందా? అది లేదు. ఇల్లు కట్టక ముందు ఎలాగుందో చోటు, ఇల్లు కట్టిన తర్వాత కూడా యథాతథంగా ఒక చోటుగానే ఉంది అక్కడ. మనం వ్యవహరిస్తున్నాం 2 చోట్ల లాగా ఉన్నాయి అన్నట్టుగా. ఆ తర్వాత మళ్ళీ ఇల్లు చాలా కాలం అయింది, పాత పడిపోయింది ఇల్లు, పడగొట్టి కొత్తది కడదాం అనుకున్నాం. మళ్ళీ పడగొట్టేసాం. ఇల్లు పడగొట్టిన తర్వాత ఆ ఇంటి లోపల చోటు ఏమైంది, బయట చోటు ఏమైంది? ఆ లోపల చోటు, బయట చోటు అనుకున్నవి ఏమైంది? ఇప్పుడు ఏమంటున్నాం? చోటు ఒకటే చోటు అంటున్నాం. ఒక్క చోటుగానే ఉంది అక్కడ, క్లియర్ గానే ఉంది, స్పష్టంగా. కాబట్టి 2 చోట్లు లేవు అక్కడ. లోపల చోటు బయటికి రాలేదు, బయట చోటు లోపలికి వెళ్ళలేదు. ఇల్లు పడగొట్టినప్పుడు ఎల్లప్పుడూ ఒకేలాగా ఉంటుంది. ఆ ఎల్లప్పుడూ ఒకేలాగా ఉన్న స్థితి ఏదైతే ఉందో అది ప్రళయ స్థితి. సృష్టి స్థితి అనేటప్పుడు కల్లా బిల్డింగ్ కట్టినప్పుడు ఉండేటటువంటి స్థితి. అట్లా ఈ ఉదాహరణలో మనకి అనుభవించుకుంటూ ప్రళయ స్థితి ఇలాగా ఉంటుంది. ఎందుకంత ప్రళయ స్థితి గురించి, సృష్టి స్థితి ప్రళయ స్థితి మధ్యన ఉన్నటువంటి సమన్వయం ఏంటి? ఆ రెండింటిని పోలుస్తూ ఈ సృష్టి స్థితిలో ఎలాగా ఉంటుంది, అది ప్రళయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాగ ఉంటుంది, సృష్టిలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఎలాగ ఉంటుంది. ఇంత వివరంగా ఎందుకు చెప్పుకుంటున్నాం? ఉన్న 7 స్టాంజర్స్ లో దాదాపుగా 2 స్టాంజర్స్ దీని గురించి వివరించడం జరిగింది. అంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చారు అంటే, మనం ఇక పరిణామంలో బ్రహ్మాండ పరిణామంలో అంటే బ్రహ్మాండం ఎట్లాగా ఉత్పత్తి అవుతుందో దాంట్లోకి వెళ్ళబోతున్నాం. ఇంకా సృష్టి స్థితిలోకి రాబోతున్నాం. సృష్టి స్థితిలోకి వచ్చినప్పటికల్లా అనేకత్వం వస్తుంది. అది అనేకత్వము వాస్తవంగా ఉన్నదా, ఇది దేంతో కూడుకుని ఉన్నది అన్న విషయం మనం ఇక్కడ నిర్ధారణకు వస్తే ఒకటే ఎన్నిగా తీసుకుని తప్పితే వాస్తవంగా అనేకత్వం లేదు. ఎన్ని రకాలుగా మనకు కనిపిస్తున్నా కానీ అవన్నీ ఒకటే అనేక రూపాలను తీసుకుంది అన్న విషయం మనం దీన్ని తెలుసుకోవటం ద్వారా మనం నిర్ధారణకి రావటానికి వీలవుతుంది. అప్పుడు మనం ఈ బ్రహ్మాండ ఆవిర్భావం, అది పరిణామం దాని యొక్క పరిణామము, ఇలాగా అనేక రకాలుగా అది మార్పులు చేర్పులు జరుగుతూ ఉండటం, ఇవన్నీ దేని మీద నిలబడి చూస్తుంటాం? ఏకత్వము అనే దాని మీద నిలబడి.
ఒకే పదార్థం ఈ మొత్తానికి తయారవడానికి కావాల్సింది పదార్థం ఏదైతే ఉందో అది ఒకే ఒక పదార్థంతో ఒకే మ్యాటర్ తో ఇది కూడుకుని ఉన్నది. ఇంత భిన్నత్వం కూడా, ఇంత అనేకత్వం కూడా. అలాగే దీన్ని నడుపుతున్నటువంటిది ఒకే ఒక లైఫ్, జీవము, చైతన్యము, ఒకే చైతన్యము, ఒకే పదార్థం. మరలా ఇంకొంచెం వెనక్కి వెళితే ఈ రెండు కూడా కలిపి ఒకదానికి సంబంధించి, అంటే మనం జీవము లేక చైతన్యము, పదార్థము, ఈ రెండింటిని మనము లోపల చోటు వెలుపల చోటుతో పోల్చుకుంటే ఈ రెండు చోట్లకి రావడానికి ముందు ఒక చోటే ఉంది. అట్లాగే ఈ పదార్థము, అంటే ఈ మొత్తానికి కావలసినటువంటి పదార్థం, ఈ మొత్తాన్ని నడుపుతున్నటువంటి చైతన్యం, ఈ రెండు కలిపి ఒకదాని నుంచి వచ్చింది, ఆ పరమాత్మ యొక్క సంకల్పం నుంచి. ఒక్క చోట్ల నుంచే రెండు చోట్లు వచ్చినాయి, లోపల చోటు వెలుపల చోటు అని. కానీ ఈ రెండు లోపల చోటు వెలుపల చోటు యొక్క విషయం మనకి చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అక్కడ లేవు, ఉన్నది ఒకే చోటు. అయినా కానీ మరి అట్లా రెండు చోట్లు లేవు అంటే ఉన్నాయి, ఇది స్పష్టంగానే కనిపిస్తుంది మనకి. కానీ కొంచెం జాగ్రత్తగా చూస్తే ఈ రెండు కలిపి ఒక చోటుగానే ఉంది. నేను చోటుని మనం ముక్కలు చేయలేదు, చోటుని మనం రెండుగా విభజించలేదు. విభజించకుండానే రెండు చోట్లు అన్నట్టుగా మనకి అనిపించింది. కాబట్టి ఈ మొత్తం అట్లాగా ఉంటుంది. మనకి ఏది కనపడ్డా కానీ అది ఒక దానికి సంబంధించిన, అంటే పదార్థంతో తయారై ఉంటుంది. ఏదైనా కానీ మనకి ఏది తెలుస్తున్నా సరే అది పదార్థంతో తయారై ఉంటుంది. ఎందుకంటే ఉపాధి లేకుండా మనకి తెలియబడదు. ఆ పదార్థంతో తయారైంది కాబట్టి పదార్థాన్ని నడిపే జీవం కూడా, చైతన్యం కూడా దాంతో పాటే కలిసి ఉంటుంది. లోపల చోటు వచ్చింది అంటే వెలుపల చోటు కూడా దాంతో పాటే. ఎందుకంటే ఇక్కడ ఇక మనం ఒక చోటే, చోటునే రెండుగా అని అనుకునే ఒకటి లేదండి, ఇక ఒకటే ఉంది. వెలుపల చోటు ఒక్కటే ఉంది, లేకపోతే లోపల చోటు ఒక్కటే ఉంది అని అన్నాం కదా. లోపలి అని అన్నామంటే వెంటనే వెలుపలి అని వచ్చేస్తుంది. ఇంక ప్రత్యేకంగా చెప్పక్కర్లా. మనం ఒకటి చెప్తున్నామంటే అప్రయత్నంగా దాని పక్కనే కూర్చుంటుంది, అది వచ్చి. దాన్ని పిలిచే పని లేదు. మనం లోపల చోటు అని పిలిచాము, దాంతోపాటు వెలుపల చోటు దాని పక్కనే నిలబడి ఉంటుంది. అంటే రెండింటిని కలిపి పిలవాలి మనం. అంటే మనం ఏది పిలుస్తున్నా కానీ రెండు వచ్చి కూర్చుంటాయి, ఒకటి రావడానికి లేదు. పదార్థాన్ని పిలిచామనుకోండి, దాన్ని ఎక్కడ కదులుతుంది? పదార్థం రావాలి అంటే చైతన్యము నడిపించేది కావాలి. కాబట్టి ఆ చైతన్యంతో నడిచి మన దగ్గరకు వచ్చి ప్రజెంట్ సార్ అంటుంది, ప్రజెంట్ అని ఉంటుంది, అటెండెన్స్ తీసుకుంటుంటారు. సరే, చైతన్యము అని పిలిచామనుకోండి, అది ఎక్కడ వస్తుంది? దానికి ఉపాధి కావాలి. కరెంటు రా అంటే ఎట్లా వస్తుంది? దానికి ఒక ఉపాధి కావాలి. ఫ్యాను, బల్బు ఏదో ఒకటి ఉండాలి, దాంట్లోకి ప్రవేశింపజేస్తూ దాన్ని అది పనిచేస్తుంటే అప్పుడు కరెంట్ వచ్చింది. అట్లాగా మనకి పదార్థము అనగానే చైతన్యం కూడా వచ్చేసింది. రెండు కలిపి వస్తాయి. ఒకదాన్నే పిలుస్తాం మనం, కానీ రెండు కలిసి అక్కడ ఉంటాయి. మనం పదార్థాన్నే, ఎందుకంటే బాహ్యంగా ఉన్నాం కాబట్టి అంతవరకే మనం అర్థం చేసుకోగలం. కాబట్టి మనం ఏదైనా కానీ బాహ్యంతో ఆగిపోతూ ఉంటాం. కాబట్టి ఆ బాహ్యం, మనం ఆ పదార్థాన్ని పిలిచాం, పదార్థం వచ్చింది అనుకుంటాం. కానీ ఆ పదార్థంతో పాటు
చైతన్యం కూడా కలిసిపోయింది అక్కడ. అట్లా అది మనకిప్పుడు ఈ సృష్టి స్థితిలో ఈ సమస్తము దేనితో నిండి ఉన్నది అంటే, సరే సృష్టి ఎలాగో కనిపిస్తుంది మనకి. ఇక దాని గురించి మనం చెప్పక్కర్లేదు. అయితే ఇది ఎలాగ నడుస్తుంది అన్నదానికి ఆ చైతన్యము, ఆ లైఫ్, ఆ జీవము అది కూడా దీంతో పాటే ఉంది. దీన్ని నడిపిస్తూ ఉంటాం వల్ల. కాబట్టి చిట్ట చివరికి మనకి తేలిందేంటి? ఒక్కొక్క దాన్ని లెక్క తీసుకుంటున్నాం. దీంట్లో ఏముంది? పదార్థం ఉంది. దీంట్లో ఏముంది? చైతన్యం కూడా ఉంది. జీవం కూడా ఉంది. లైఫ్ అండ్ ఫామ్ 2 ఉన్నాయి. ఓకే. దీంట్లో దాంట్లో, దాంట్లో అన్నిట్లోనూ లైఫ్ ఉంది. ఫామ్ ఉంది. ఓకే. బాగుంది. మరి ఈ ఫామ్ ఇన్ని రకాలుగా ఉందా? ఈ ఫామ్ తయారు చేయటానికి కావలసినంత పదార్థము, ఆ రూట్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో, మూల పదార్థం, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, మనకి సృష్టికి ముందున్నటువంటి ఈ సృష్టి స్థితి యొక్క అంటే వ్యక్తము, అవ్యక్తము, సృష్టి, ప్రళయం ఈ రెండిటికన్నా ముందు ఉన్నది ఏదైతే ఉందో ఆ మూల పదార్థం, దాంతో ఇవన్నీ తయారు చేయబడి ఉన్నాయి. కాబట్టి మొత్తం పదార్థం అంతా ఒకటేనా? నా దేహం తయారు చేయబడిన పదార్థం ఒక రకంగా, ఇట్లాగే మీ దేహాలు, వేరే వాళ్ళ దేహాలు, ఇట్లా తయారు చేయబడినటువంటి పదార్థాలు ఇన్ని రకాలుగా ఉందా? ఆ మూల పదార్థంతోనే తయారు చేయబడి ఉంది. ఓకే. కాబట్టి మనమందరము ఒకే ఒక్క పదార్థంతో తయారు చేయబడి ఉన్నాం. సో ఒక్క పదార్థమే ఉంది ఇక్కడ సృష్టి మొత్తం. మరి నడిపేది చైతన్యము, జీవము అది కూడా ఒకటే. ఇన్ని రకాల జీవములు, ఇన్ని రకాల లైఫ్లు, ఎన్ని రకాల చైతన్యములు ఉండడానికి అవకాశం ఉంది. ఇన్ని రకాల కరెంట్లు ఉన్నాయని మనం అనం కదా. విద్యుత్ శక్తి అంటే విద్యుత్ శక్తి అంతా ఒక్కటే. ప్రపంచం మొత్తం ఎక్కడైనా కానీ ఒకే ఒక విద్యుత్ శక్తి. అమెరికాలో ఒక రకం, ఇక్కడ ఇండియాలో ఒక రకం, ఇంకో దేశంలో ఒక రకం. రకరకాలైన ఏమి లేవు. ఒకే ఒక్క విద్యుత్ శక్తి ఉంది. అట్లాగే ఒకే ఒక్క జీవము, ఒకే ఒక్క చైతన్యం. సో ఇప్పుడు మనం ఇంతమంది ఇన్ని రకాలుగా ఇక్కడ కదులుతూ ఉన్నప్పటికీ ఈ వ్యక్త సృష్టిలో చివరికి ఏమైంది? రెండింటి దగ్గరికి వచ్చాం. ఒకే పదార్థం, ఒకే చైతన్యం. సో మనందరము ఒకే పదార్థంతో తయారు చేయబడ్డాం. ఒకే చైతన్యంతో నడపబడుతూ ఉన్నాం. ఇంకొంచెం ఇక్కడ ఆగకుండా ఇంకొద్దిగా వెనక్కి వెళ్ళి ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చినాయి మరి? ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రకృతి, పురుషుడు, వీళ్ళు ఆయన యొక్క సంకల్పం ఏదైతే ఉంది, ఆ సంకల్పం నుంచి వీళ్ళిద్దరు బయటికి బయలువెడలారు. కాబట్టి ఒక సంకల్పం నుంచి రెండు అయింది. ఒకటి రెండు అయింది ఇక్కడ. ఈ రెండు అంతకుముందు ఒకటిగా ఉంది. అంటే మనకి తెలిసేటప్పుడేమో రెండుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. తెలియనప్పుడు అంటే కలిసిపోయిన దాని గురించి ఏమి తెలియనప్పుడు ఒకటిగా ఉండిపోయింది. తర్వాత చిట్ట చివరికి ఏంటి ఉన్నది అంటే అది ఒకటా రెండా పదా లేదు, ఉన్నది. ఒకటి అంటానికి కూడా ఇంకా అక్కర్లేదు. ఉన్నది, ఉన్నదిలో నుంచి ఈ మొత్తం ఇలా బహిర్గతం అవుతుంది, బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. బయటకు ఏం రాలేదు, దాంట్లోనే జరుగుతుంది. సో ఈ మాదిరిగా మనం ఈ సృష్టిని అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణలు, ఈ ప్రళయ స్థితి ఇది మనకి ఒక అవగాహన కలిగించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది.
కాబట్టి ప్రళయ స్థితిలో కండిషన్ ఆఫ్ ద యూనివర్స్ వెన్ ఇట్ గోస్ టు స్లీప్. ఈ యూనివర్స్ మొత్తం అంటే నైట్ ఆఫ్ బ్రహ్మ, ఈ విశ్వం మొత్తము ప్రళయ స్థితిలో అని అంటే అది బ్రహ్మ యొక్క రాత్రి, అంటే బ్రహ్మాయుర్ధం అయిపోయిన తర్వాత 2 సందర్భాల్లో. ప్రస్తుతానికి బ్రహ్మ రాత్రిని మనం తీసుకుంటే దాంతో పోల్చుకోవచ్చు ఇది. అంటే ప్రళయ స్థితిలో ఏది ఉందో సృష్టి స్థితిలో కూడా అదే ఉంది. కానీ మనకి సృష్టి స్థితి అనేటప్పుడు ఇంకో రకంగా భాషిస్తుంది. తాడు అక్కడే ఉంది, కానీ మనం చూసినప్పుడు పాములాగా కనిపించింది. ఆ తర్వాత అక్కడ లైట్ పడగానే దాని మీద అప్పుడు పాము అని కాదు అని తెలిసిపోయింది. అక్కడ ఉన్నది తాడు అని తెలిసింది. లైట్ వేయగానే అది పాము పారిపోయిందా? లేదు కదా. కాబట్టి మనం చూడటానికి ముందు ఉన్నది తాడే, మనం చూసినప్పుడు కూడా తాడే ఉంది అక్కడ. ఈ లైట్ తీసుకొచ్చి ఈ వెలుగుతున్న దీపాన్ని తీసుకొచ్చి చూపించినప్పుడు కూడా తాడు ఉంది. ఎల్లప్పుడూ తాడే ఉంది, పాము ఎప్పుడూ లేదు ఉన్నట్టుగా మనకి భాషిస్తుంది. ఈ సృష్టి కూడా అలాగే ఒకటిగానే ఉంది, కానీ రెండు ఉన్నట్టుగా, అంటే చైతన్యము పదార్థము రెండుగా విడిపోయినట్టుగా. పదార్థము ఈ ఉపాధిగా ఉండి ఆ ఉపాధిని నడుపుతున్నటువంటి చైతన్యముగా ఇంకొకటి ఉంది అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అది ఎట్లాగంటే మనం జలాన్ని చూస్తున్నాం, కానీ అక్కడ వాయువులే ఉన్నాయి. మంచుగడ్డను చూస్తున్నాం, అక్కడ జలమే ఉంది. ఆ విధంగా అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. డ్యూరింగ్ ద నైట్స్ ఆఫ్ బ్రహ్మ టు అవేకన్ ఆర్ రీఅపియర్ అగైన్ when the dawn of the new manvantara recalls it to what we call existence. ఇక్కడ ఇంకొకటి ఉండుట లేకుండుట, అంటే వ్యక్తము అవ్యక్తము. ఈ వ్యక్త సృష్టిలోనేమో మనకి ఇవన్నీ తెలుస్తున్నాయి కాబట్టి ఉన్నాయి ఎగ్జిస్టెన్స్ అని అంటున్నాం. అది ప్రళయంలోకి వెళ్ళేటప్పుడు కల్లా, నిద్రాస్థితిలోకి వెళ్ళేటప్పటికి ఇంకా ఏమీ లేదు, లేకుండుట అన్నట్టుగా చెప్తాం. అంటే మనం చెప్పడం లేదు, ఎందుకంటే మనం కూడా నిద్రలోకి వెళ్ళిపోయాం కాబట్టి. నిద్రాస్థితి అయినా సరే, అంటే ప్రళయ స్థితి అయినా సృష్టి స్థితి అయినా ఈ రెండింటికి అతీతంగా నిలబడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ 3వ కన్ను తెరుచుకున్న వాళ్ళు, మహాపర నిర్వాణ స్థితిలో ఉన్నవాళ్ళు, వాళ్ళు దీన్ని గమనిస్తూ ఉన్నవాళ్ళు, నిరంతరం గమనిస్తూ ఉన్నవాళ్ళు. ఏ స్థితులు మారినప్పుడు వాళ్ళకి అవి గమనికలోకి వస్తున్నాయి. ఇది సృష్టి స్థితిలో ఉంది, మరలా ప్రళయ స్థితిలోకి వెళ్ళింది, మళ్ళీ అంటే నైట్ ఆఫ్ బ్రహ్మ వచ్చింది, అంటే బ్రహ్మ రాత్రి వచ్చింది ఇప్పుడు అని ఆ రాత్రిని పూర్తిగా గమనిస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు. గమనిస్తున్నారంటే కంప్లీట్గా నేను పంచుకున్నట్టే. వాళ్ళు నిద్రలోకి వెళ్ళలేదు, వాళ్ళు ప్రళయ స్థితిలోకి వెళ్ళలేదు. అంటే విశ్వమంతా ప్రళయ స్థితిలోకి వెళ్ళినప్పటికీ వెళ్ళని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ వల్ల ఈ విషయాలు మనకి అవగతం అవుతూ ఉన్నాయి. ఇంకా మరి చెప్పే దాని గురించి రిపోర్ట్ రాయాలి అంటే పత్రికా విలేకరు వెళ్ళాలి కదా అక్కడికి. ఇప్పుడు పేపర్లో ఎన్నెన్నో సంఘటనలు రాస్తున్నారు, అక్కడ జరిగిందండి, ఇక్కడ జరిగిందండి, అవన్నీ మనం చూడట్లేదు, మనం వెళ్ళట్లేదు అక్కడికి. వాస్తవంగా ఎక్కడ ఏ సంఘటన కూడా వాళ్ళు 16 పేజీలో లేకపోతే 20 పేజీలో 10 పేజీలో ఆ వార్తాపత్రికలు ఇచ్చిన విశేషాలన్నీ ఒక్కటి కూడా మనం చూడలేదు. ఆ విలేకరులు వెళ్ళి
అవన్నీ సేకరించి వాళ్ళు రిపోర్ట్ చేస్తుంటే దాన్ని మనం చదువుకుంటున్నాం. ఆ పేపర్ ద్వారా తెలుసుకుంటున్నాం. పేపర్‌లో వచ్చిన విశేషం ద్వారా. అట్లాగా దీన్ని గమనించే వాళ్ళున్నారు. వాళ్ళు రికార్డ్ చేస్తే వాళ్ళ ద్వారా ఈ ఋషులు దర్శింపజేసుకొని దాన్ని రికార్డ్ చేస్తే అవి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంటే ప్రళయ స్థితి, సృష్టి స్థితికి అతీతముగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇది తెలియబడుతుంది. దీంతో మనకి మొదటి భాగం అంటే 2 భాగాలుగా ఇచ్చారు. రెండో శ్లోకం. మొదటి భాగం పూర్తి చేసుకున్నాం. సో రెండో భాగం. నాట్ సేవ్ సీజ్లెస్, నాట్ అంటే NAUGHT, నాట్ అంటే ఇంకా ఈ ప్రళయ స్థితి సంబంధించి ఇంకా ఏంటి విశేషం అంటే నాట్ సేవ్ సీజ్లెస్, ఏమి లేదు, శూన్యం. నాట్ అంటే శూన్యం. అంటే శూన్యం అనే మనం ఎందుకు అంటున్నాం అంటే ఆ పదం ఎందుకు ఉపయోగిస్తున్నాం అంటే అక్కడ ఏమీ లేదు అని చెప్పడం కోసం. మొత్తం ఒక నిద్రపోయే వాడి దగ్గరికి వెళ్తే ఏముంటుంది, ఏమి లేదు అన్నట్టుగా. ఇంకా ఇది సృష్టి స్థితి ప్రళయ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఈ మహాభూతాలు ఏవైతే ఉన్నాయో పంచమహాభూతాలు అవి ఒక భూతం ఇంకో భూతంలోకి కలిసిపోయాయి. ఇక పంచభూతాలుగా లేవు. ఇంకా 7 భూతాలు ఆ 7 భూతాలుగా లేకుండా మొత్తం కలిపి ఒక భూతంగా అయిపోయింది. ఆ మొట్టమొదటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంది. అంటే మూల స్థితికి. అయితే ఇక కదలిక కానీ ఇంకా ఏమి లేకుండా అట్లాగా స్టాండ్ స్టిల్‌గా అట్లా ఆగిపోయిందా? మరి ఏమీ లేదంటే శూన్యం అంటే ఇక్కడ శూన్యంగా ఉంది ఇక్కడ. ఏం లేదు. ఇక్కడేమో ఎక్కడో పని జరుగుతోంది. అంటే ఇక్కడేదో ఉంది. ఈ ఖాళీ చోటు ఆ పక్కన ఇంకొక చోటు కూడా ఉంది. అక్కడ భవన నిర్మాణం జరుగుతోంది. ఈ 2 పక్క పక్కన పెట్టి చూద్దాం. ఇప్పుడు ఇక్కడేంటి నాట్ శూన్యం. అంటే ఖాళీ చోటు ఉందంతే అక్కడ. ఖాళీ చోటు. అంటే ఖాళీగా ఉంది. ఏమి క్రియాకలాపాలు ఏమి లేవు అక్కడ. అన్నట్టుగా కదా కనిపిస్తుంది అక్కడ మనకి. యువతలేమో భవన నిర్మాణం జరుగుతోంది. అంటే అక్కడేదో కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ. అయితే ఇట్లా ఈ ఖాళీ ఇప్పుడు మనం ఆ భవన నిర్మాణం జరుగుతూ ఉన్నది ఏదైతే ఉందో క్రియాకలాపాలు జరుగుతూ ఉన్నాయో కార్యకలాపాలు అట్లా సృష్టి స్థితి అలా కార్యకలాపాలతో మునిగిపోయింది. ఆ పగలంతా అయిపోయింది. యాక్టివిటీ పూర్తయిపోయింది. తర్వాత నిర్దేశిత సమయానికి ఇది ప్రవేశించింది. ఏది ప్రళయ స్థితి అంటే రెస్ట్ స్థితి. రాత్రి బ్రహ్మ యొక్క రాత్రి ప్రవేశించింది. దాంతో ఎక్కడ ఆగిపోయినాయి. ఆగిపోయిన దేంతో పోలుస్తున్నాం మనం? ఇక్కడ ఏమి ఆ భవనం ఇక్కడ ఇప్పుడేం కనపట్లేదు. భవనం లేదు ఇక్కడ అక్కడ కూడా. భవనం అంతా ఏం లేదు.
కాబట్టి అక్కడ శూన్యంగా ఉంది అని అనుకుంటున్నాం. సి ఈజ్ లెస్. కానీ నాట్, NAUGH, నాట్, అక్కడ ఏముంది? శూన్యము. సేవ్ అయితే అది అట్లా శూన్యంగా ఉందా? ఇప్పుడు ఖాళీ చోటు అంటున్నాం మనం, కానీ అది ఎటు ప్రయాణిస్తుంది? వడగాత రేపైనా మనం ఇల్లు కట్టబోతాం. ఆ ఇల్లు కట్టేదానికి సంబంధించిన విషయంలోకి వెళ్తా ఉంది. అది ఆ కార్యకలాపం జరుగుతుంది అక్కడ. చూడటానికేమో ఖాళీ చోటు, ఏమీ జరగటం లేదు అన్నట్టుగా ఉంది అక్కడ మనకి. కానీ అక్కడ ఏం జరుగుతుంది? సూక్ష్మంగా ఆ రాబోయే ఇల్లు కట్టడానికి సంబంధించిన విషయంలోకి ప్రయాణం చేస్తూ ఉంది అది. ఆ ప్రయాణం పూర్తయినప్పుడు ఇంటి నిర్మాణం ప్రారంభమవుతుంది. తర్వాత వాడు అట్లాగా ఆ ఖాళీ చోటు అలాగ ప్రయాణం చేయకపోతే ఇల్లు కట్టలేం మనం. ఇల్లు కట్టే సమయానికి అది మన దగ్గరికి రావాలి. ఆ చోటు అక్కడే ఉంటుంది, కానీ ప్రయాణం సూక్ష్మంగా ప్రయాణం చేసి మనం ఇదిగో ఫలానా సమయానికి, ఫలానా కాలంలో, ఫలానా సమయానికి ఇల్లు కట్టబోతున్నాము, ఇల్లు నిర్మాణం చేయబోతున్నాము అనేది ఒకటి సంకల్పం ఉంటుంది. దానికి తగిన విధంగా అది ప్రయాణం చేసి ఖచ్చితంగా ఆ సమయానికి అక్కడ మనకి ఎదురుగా ఉండి ఇక ఇల్లు మొదలు పెట్టండి, ఇల్లు కట్టడం మొదలు పెట్టండి అన్న సంకల్పాన్ని మన ఇల్లు ప్రేరేపణ కలుగుతుంది. అప్పుడు శంకుస్థాపన చేస్తాం. అంటే అప్పటి వరకు ఎంత క్రియాకలాపం జరిగింది. అందుకే సీజ్లెస్. సేవ్, సీజ్లెస్. అట్లాగని నాట్, శూన్యము అని ఆగిపోయిందా? సీజ్ అయిపోయిందా? నిలుపుదల చేశారా? సీజ్ అంటే నిలుపుదల చేయడం, ఆగిపోవటం. అంటే ఇక కార్యకలాపాలు ఏం లేవు. రాత్రి అండి కార్యకలాపాలు ఏం లేవు. అంత సద్దుమడిగింది. టౌన్ అంతా, ఆ సిటీ, నగరం పగలు ఫ్యాక్టరీలు, ట్రాఫిక్, ఇట్లా వీటితో రణగణ ధ్వనులతో మారుమ్రోగిపోయింది పగలంతా. ప్రజల యొక్క మాటలతో, అక్కడ నివసిస్తున్న ప్రజల మాటలతో, వాళ్ళు అటు ఇటు తిరగటంతో, వెహికల్స్ యొక్క అటు ఇటు తిరగడం, ఫ్యాక్టరీలు వాటి శబ్దాలు, ఆ మెషిన్ల శబ్దాలు, అలాగా అందరి ఇళ్లలో టీవీలు, వాటి యొక్క శబ్దాలు, ఇట్లా మొత్తం రణగణ ధ్వనులతో నిండిపోయింది. రాత్రి అయిపోయింది. పగలు రాత్రిగా ఉంటుంది. రాత్రి అయ్యేటప్పుడు కల్లా మొత్తం నెమ్మదిగా శబ్దం అడిగింది. ఎక్కడ శబ్దం లేదు. ఎటు చూసినా నిశ్శబ్దం. ఎన్ని ఆగిపోయినాయి కాబట్టి సీజ్. ఏం లేదు, ఏం క్రియాకలాపం ఏమి లేదు, కార్యకలాపాలు ఏం లేవు, ఆగిపోయింది. అయితే సీజ్ అలా ఆగిపోయింది. నిలుపుదల చేయబడ్డాయా? అలా నిలుపుదల చేయబడితే మళ్ళీ పగలలోకి ఎలాగెళ్తాం మనం? పగలలోకి ఈ రాత్రుల్లో ఉండిపోతాం. కార్యకలాపాలు ఆగిపోయి సీజ్, నిలుపుదల చేయబడితే సీజ్ అయిపోతుంది. ఇంకంతే, మూత వేసేసాం, ఇంకంతే, కదలకలేదు, ఇక ఆగిపోయింది. ఎప్పటికీ రాత్రే. కానీ మరి మనకు పగలు కావాలి. పగలు ఎలాగొస్తుంది? పగలు నడిచి వెనక్కి రాదు. మనం ఎప్పుడైనా కానీ మన ముందు ఉంటుంది ఏదైనా, అక్కడికి మనం వెళ్ళాలి. అది వెనక్కి నడిచి మన దగ్గరికి రాదు. మనం
చీకట్లో ఉన్నాం, రాత్రిలో ఉన్నాం, మనం పగలకు వెళ్ళాలి. మనం ఇక్కడ కూర్చుందాంలే, పగలు వస్తుందిలే మన దగ్గరికి అంటే ఎప్పటికీ రాదు. మనం వెళ్ళాలి పగల దగ్గరికి. అలాగే పగలు రాత్రి వస్తుందిలే అంటే రాత్రి రాదు. రాత్రి దగ్గరికి మనం వెళ్ళాలి. మనం దేనికి మారబోతున్నామో దాని దగ్గరికి మనం వెళ్ళాలి. అది మనల్ని ఎత్తుక్కుంటూ రాదు. అంటే ఇక్కడ ఏంటైంది? సీజ్లెస్ అంటే ఏదో జరుగుతోంది, నిలుపుదల చేయబడలేదు. కొంతమేరకే రాత్రి అవగానే, రెస్ట్ పీరియడ్ రాగానే కొంతవరకే విశ్రాంతిలోకి వెళ్ళింది. కొంత భాగం మాత్రం అది నిరంతరం ప్రయాణం జరుగుతూనే ఉంది, దానికి కదలిక జరుగుతూనే ఉంది. మోషన్, చలనము, నిరంతర చలనము ఒకటి ఉంది. మనం పగలు రాత్రి వెళ్ళే ట్రైన్లో అంటే మనం చాలా దూరం ప్రయాణం చేయబోతున్నాం. అది ఒక పగలు ఒక రాత్రి పడుతుంది మనం చేరవలసిన చోటుకి, గమ్యస్థానానికి చేరాలి అంటే ఒక పగలు ఒక రాత్రి. పగలంతా సందడితో గడిపేసాం. వచ్చే స్టేషన్ చూస్తా, ఆ ప్రకృతి దృశ్యాలను చూస్తూ, అవన్నీ చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ గడిపేసాం. రాత్రి అయిపోయింది, శుభ్రంగా ఎవరి బర్త్ మీద వాళ్ళు పడుతుంది. ఇంకా అంతే. సీజ్ మనకి సంబంధించి మొత్తం సీజ్ నిలుపుదల చేయబడింది, ఏం లేదు. అయితే మనం నిద్రపోయామని ట్రైన్ కూడా నిద్రపోతే ఇంకా ఎక్కడికి వెళ్తాం మనం? మన గమ్యస్థానానికి. ఆ పగలకి కాబట్టి అది మాత్రం చలనం, నిరంతర చలనం. ది సీజ్ ఆఫ్ ది సీజ్లెస్, సేవ్ సీజ్లెస్, అది మాత్రం ఆగదు. అట్లా ఆగనిది ఒకటి, ఒక భాగం ఉంది, ఆగేది ఒక భాగం ఉంది. కొంతమేరకు క్రియాకలాపాలన్నీ ఆగిపోతున్నాయి ప్రళయ స్థితిలో. కొంత భాగం మాత్రం అది నిరంతరము చలిస్తూనే ఉంది. అందుచేతనే మనం ఈ స్థితి నుంచి ఇంకొక స్థితికి, ఉన్న స్థితి నుంచి తదుపరి స్థితిలోకి మనం మారుతూ ఉన్నాం. నాట్ అంటే NAUGHకి, నాట్ సేవ్ సీజ్లెస్, ఎటర్నల్ బ్రెత్, ఎటర్నల్ బ్రీత్. శ్వాస, మనం పడుకునే నిద్రపోయాం, అన్ని ఆగిపోయినాయి అని అనుకున్నాం. మన మాటలు ఆగిపోయినాయి, మన ఆలోచనలు ఆగిపోయినాయి, మన కదలికలు లేవు, చుట్టూ చూడడాలు లేవు, మనకి గమనించడానికి ఉన్నవి ఏమీ లేవు, గమనించే వాళ్ళం కూడా లేము. మొత్తం సీజ్, నిలుపుదల చేయబడ్డాయి. కానీ శ్వాసక్రియ జరుగుతూనే ఉంది, ఎటర్నల్ బ్రీత్. అలాగే ఈ విశ్వానికి, ఈ సృష్టి ప్రళయ స్థితిలోకి వచ్చింది. మొత్తం సీజ్, నిలుపుదల చేయబడ్డాయి అంటే యాక్టివిటీ నుంచి రెస్ట్కి రావడానికి సంబంధించి. కానీ శ్వాసక్రియ నిలుపుదల చేయబడలేదు, సీజ్లెస్, అది నిరంతరం చలిస్తూనే ఉంది. శ్వాసక్రియ జరుగుతూనే ఉంది, శ్వాసించడం జరుగుతూనే ఉంది. ఆ శ్వాసించడమే మనల్ని నెమ్మదిగా ఆ తరువాత స్థితిలోకి తీసుకెళ్తుంది. ఎటర్నల్ బ్రీత్, మోషన్ which knows itself not. ఎటర్నల్ బ్రీత్
which knows itself not. అంటే ఇది కూడా లేదు, శ్వాసక్రియ లేదు అని ఎందుకు చెప్తున్నాం? తనకు తను గమనింపబడటం. మనం శ్వాసిస్తున్నామని మనం దానికన్నా వేరుగా ఉన్నాం కాబట్టి శ్వాసిస్తున్నామని తెలిసింది మనకి. ఇప్పుడు మనం గమనించే వాళ్ళంగా లేవు, గమనించే వాళ్ళము నిద్రాస్థితిలోకి వెళ్ళాము, భ్రష్ట స్థితిలో ఉన్నాం. దానివల్ల ఏంటి? శ్వాస జరుగుతుంది అన్నది మనకి లేదు. నేను శ్వాసిస్తున్నాను, చాలా గాఢ నిద్రలో ఉన్నానండి, అయినా నేను శ్వాసిస్తున్నాను అని మనం చెప్పలేం కదా. కాబట్టి శ్వాస కూడా మనకు లేదు. అట్లాగనే అక్కడ శ్వాస లేకుండా ఉందా? సీజ్లెస్, సేవ్ సీజ్లెస్, అది ఉంది. అది ఉంది కాబట్టే మనం ఉన్న స్థితి నుంచి ఇంకొక స్థితిలోకి అది తీసుకెళ్తూ ఉంది. రైలు పరిగెడుతూ ఉంది కాబట్టి మనం సీజ్ అయిపోయినా కానీ మొత్తం కార్యకలాపాలన్నీ ఆగిపోయినాయి. రాత్రి అయింది, కార్యకలాపాలు ఆగిపోయినాయి. కానీ రైలు అది కదులుతూనే ఉంది, కదులుతూనే ఉంది. మనం తెల్లారి లేచాం, లేచి రావడం గమ్యస్థానం దగ్గరకు వచ్చేసాం. అదే మనతో పాటు అది కూడా, రైలు కూడా ఆగిపోతే అక్కడే ఆగిపోయేవాళ్ళు. కాబట్టి దీంట్లో ఒక భాగం కొంత నిలుపుదల చేయబడితే, ఆగిపోతే రెస్ట్ పీరియడ్కి సంబంధించి, ప్రళయానికి సంబంధించి కొంత ఇంకా ఆగటం లేదు, దానికి నిరంతర చలనం. అదే లా ఆఫ్ మోషన్. అంటే మనకి సృష్టికి సంబంధించిన ధర్మాల్లో ఒకటి ప్రధానమైనది లా ఆఫ్ మోషన్, చలన ధర్మము. అది సీజ్ అవటం అనేది లేదు ఇక. అది ఎలాగ వచ్చిందంటే శ్వాస ద్వారా. అది మనం సృష్టిలోకి వచ్చినప్పటికల్లా శ్వాసించటం, which knows itself not, దానికి సంబంధించి not save ceaseless eternal breath motion which knows itself not. ఇది మనకి రెండో భాగం, రెండో శ్లోకం యొక్క రెండో భాగం ఈ మాదిరిగా ఇచ్చారు. మొదటి భాగం ఏంటి? సైలెన్స్ గురించి ఇచ్చారు. సైలెన్స్, సౌండ్. అంటే వేర్ వాజ్ సైలెన్స్ అన్నారు. వేర్ వర్ ది ఇయర్స్ టు సెన్స్ ఇట్. సౌండ్ ఉన్నా లేకపోతే సైలెన్స్ ఉన్నా అది తెలియజేసేది ఒకటి కావాలి కదా మనకి. తెలియజేసేది మనకి పంచేంద్రియాల్లో చెవులు. చెవి ద్వారా మనకి ఆ శబ్దము కానీ నిశ్శబ్దము కానీ తెలియబడుతుంది. కాబట్టి ఈ సైలెన్స్ ఉంది అనుకుంటున్నాం. ఆ సైలెన్స్ ని ఉంది అని చెప్పగలిగే చెవులు ఎక్కడున్నాయి? సైలెన్స్ ఎక్కడుంది? ఆ సైలెన్స్ ని చెప్పేటటువంటి చెవులు ఎక్కడున్నాయి? నో, దేర్ వాస్ నైదర్ సైలెన్స్ నార్ సౌండ్. అంటే అక్కడ వాయువులు లేవిక, ఆక్సిజన్ లేదు, హైడ్రోజన్ లేదు. ఆ రెండు దేని నుంచి అయితే వచ్చినాయో, అంటే ఎక్కడ ఒకటిగా అవుతుంది? వాటర్
అంటే దీన్ని ఇటువైపు నుంచి చెప్పారు మనకి. ఇప్పుడు దెర్ వాస్ నైదర్ సైలెన్స్ నార్ సౌండ్, అది మొదటి భాగంలో మనకి ఇచ్చింది. సైలెన్స్ లేదు, సౌండ్ లేదు. సౌండ్, సైలెన్స్ రెండు ఒకదానికొకటి పరిపూరకం. ఒకటి ఉంటే ఇంకోటి ఉంటుంది, ఏదో ఒకటే మనకి తెలియబడుతూ ఉంటుంది. అంటే ఉంటే జలముగాను, లేకపోతే వాయువులుగాను అని ఏదైతే ఉందో ఆ రెండు కూడా లేని స్థితి. జలము లేదు, వాయువులు లేదు. మనం మామూలుగా చెప్పుకుంటే దేర్ వాస్ నైదర్ సైలెన్స్. అంటే సైలెన్స్ లేదండి అంటే సౌండ్ ఉన్నట్టే కదా. నార్ సౌండ్ లేదండి అంటే సైలెన్స్ ఉన్నట్టేగా. సైలెన్స్, సౌండ్ రెండు ఉన్నాయి మనకి గమనికలో. ఈ రెండిట్లో ఒకదాన్నే మనం ఫీల్ అవుతున్నాం, రెండింటిని ఒక్కసారిగా ఫీల్ కావట్లేదు. అసలు ఈ రెండు లేని స్థితిని కూడా మనం ఫీల్ కావటం లేదు. ఎందుకంటే మనం ప్రళయ స్థితిలో ఉన్నాము. సీజ్ మొత్తం ఆపుదల చేయబడినాయి. గమనించే వాళ్ళం కూడా నిద్రాస్థితిలోకి వెళ్ళిపోయాం. కాబట్టి గమనింపబడేది ఏమి లేదు. అట్లా ఉంది ఆ స్థితి, ప్రళయ స్థితి. అట్లా సౌండ్, సైలెన్స్ కలిసిపోయి, అంటే ఈ రెండింటికి ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో, ఏది ఉండడం వల్ల సౌండ్ వస్తుందో, ఇలా సౌండ్ ఉంది కాబట్టి సైలెన్స్ ఉంటుందో, సైలెన్స్ ఉంటేనేమో సైలెన్స్ ఉంది అంటే అర్థం ఏంటి? సౌండ్ ఉన్నట్టే. సౌండ్ ఉందని అర్థం ఏంటి? సైలెన్స్ ఉన్నట్టే. ఈ రెండిటికి ఆధారంగా ఉండేది ఇంకొకటి ఉండాలి. మనం ఏదైనా ఎప్పటికైనా కానీ, ఎక్కడైనా ఎప్పుడైనా ఒకటి చెప్తున్నాము అంటే దానికి ఆధారం ఇంకోటి అక్కడ తప్పనిసరిగా మనకు ఉండాలి. అందువల్లే మనం ఏకత్వానికి మనం వెళ్ళగలుగుతున్నాం. ఆధారం లేకుండా మనం చెప్పడానికి వీల్లేదు. ఏది చెప్పుకున్నా దానికి ఆధారం ఏంటి? ఇప్పుడు మనం పేపర్లో ఏదైనా న్యూస్ వచ్చినాయి, టీవీలో న్యూస్ వచ్చింది, ఏంటి ఆధారం అని అంటున్నామా లేదా? దానికి ఆధారం లేకుండా ఊరికే పైన అట్లాగే చెప్పేస్తే ఎలాగాని మనం నమ్మట్లేదు కదా. అది ఆధారం ఉంటేనే నమ్ముతున్నాం. అలాగే ఇక్కడ కూడా దానికి ఆధారం ఏంటి అనేటప్పటికల్లా అలా వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఇక ఎక్కడ ఆగటానికి లేదు. ఎందుకంటే ప్రతిదీ ఒకదాని యొక్క ఎఫెక్ట్. ఇప్పుడు ముందేమో ఎఫెక్ట్ కనిపిస్తుంది మనకి, దీనికి ఆధారం ఏంటన్నాం, కాజు దగ్గరికి వెళ్ళాం, బాగుంది, అక్కడితో ఆగిపోదు అది. ఆ కాజుకి మళ్ళీ అది ఎఫెక్ట్ అయిపోతుంది. కాజు దగ్గరికి మనం వెళ్ళామా అది ఎఫెక్ట్ అయిపోతుంది. ఎఫెక్ట్ దగ్గరికి మనం వెళ్ళామా కాజ్ అయిపోతుంది. సౌండ్ దగ్గరికి మనం వెళ్ళామా సైలెన్స్ ఉన్నట్టు అయిపోతుంది. సైలెన్స్ దగ్గరికి మనం వెళ్ళామా సౌండ్ ఉన్నట్టు అయిపోతుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి కనిపిస్తూనే ఉంది. ఒక్క చోట మాత్రం ఇంకా కాజ్ లేదు. కాజ్లెస్ కాజ్, కారణం లేని కారణము అన్నట్టు, తనకు తానే వన్ ఫండమెంటల్ లా అంటాం దాన్ని. కాబట్టి అటువంటి స్థితిలో ఇప్పుడు ఇక్కడ దీనికి సంబంధించి మనం కొంచెం వివరంగా వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.
Thank you, sir. Was Thank you, sir.